నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. నమస్కారం రాజేష్. నమస్తే అమ్మా. తెలంగాణలో అయితే విద్యుత్ శాఖలో కొన్ని అవకతవకలు జరిగినాయి. దానికోసమని విచారణ జరగాలి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. సో ఇప్పుడు అదే విధంగా ఆంధ్రాలో కూడా అనౌతిక ఆలోచన ప్రకారం, అంటే అవసరం లేకుండా మనము విద్యుత్ తీసుకోకపోయినా ఏదైతే మన పవర్ పాలసీ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాం కాబట్టి విద్యుత్ మనం తీసుకోకుండానే ప్రజల మీద భారం పడింది. ఎన్నో వేల కోట్లు మనం కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం పవర్ స్టేషన్స్కి ఎవరికైతే ఉన్నాయో. సో వీటన్నిటిని అది అసలు ఆ కుంభకోణం అని చెప్పొచ్చా? కుంభకోణం జరిగిందా? అవకతవకలు జరిగాయా అంటే మీరు ఏమంటారు? అంటే దీన్ని మనం కుంభకోణం అనటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయ పర్యవసానం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్కమ్లు, అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం, అసంబద్ధ నిర్ణయం, అవగాహన లోపపు నిర్ణయం. ఏదో నేను కొత్తగా పరిపాలనలోకి వచ్చాను, ఓవర్ యాంగ్షియస్గా నేనేదో పెద్ద గొప్ప నిర్ణయం, నేను ఏది తీసుకుంటే అది చలామణి అవుద్ది అని చెప్పని తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద 17,800 కోట్ల రూపాయల భారం పడింది. నాట్ ఈవెన్ ఏ సింగిల్ యూనిట్ ప్రభుత్వానికి కరెంటు సరఫరా కాకుండా ప్రభుత్వం ఆయాచితంగా అంత అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. వాళ్ళ దాని కథా కమామిషి ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం వివరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టే నాటికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాన్ కన్వెన్షనల్ పవర్ ప్రొడ్యూసర్స్, అంటే సహజంగా మనకి సాంప్రదాయ కరెంటు తయారీ ఎట్లా జరుగుద్ది, అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర హైడల్ ఎలక్ట్రిసిటీ, లేదు అని అంటే థర్మల్ పవర్, వీటికి భిన్నంగా సోలారు, విండ్, వీటి ద్వారా విద్యుత్ తయారీ ఈ మధ్యకాలంలో లార్జ్ స్కేల్లో బిగినైంది. దాదాపుగా 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు 24/7 కరెంటు సప్లైలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 1000 మెగావాట్ల సోలార్ తయారీ, బహుశా నేను అనుకోవడం అప్పటికి దేశంలోనే అతిపెద్ద సింగిల్ సోలార్ ప్రొడ్యూసింగ్ యూనిట్ అది కర్నూలు జిల్లాలో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్లా ఒక 4000 మెగావాట్ల కరెంటు తయారీ కోసం అని చెప్పని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వ ఆహ్వానం మీదకి వివిధ సంస్థలు వచ్చి పెట్టుబడి పెట్టినాయి. సహజంగా ఏం జరుగుద్ది అని అంటే, మనం అంటే ఏ ఫ్యాక్టరీ పెట్టినా, ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా దాని ఎండ్ యూజర్ ఎవరు అనేది ఆలోచించుకుంటాం కదా. కరెక్ట్. ఇవాళ ఒక బట్టల తయారీ కంపెనీ ఉంది, ఈ తయారు చేసిన ఈ బట్టలు కొనుగోలుదారులు ఎవరు? ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి ప్రజలకి రీటైల్ ద్వారా అమ్ముకుంటారు వాటిని. కానీ కరెంటు దగ్గరకు వచ్చేటప్పటికి కరెంటు ఉత్పత్తి సంస్థల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే కరెంటు ఉత్పత్తి సంస్థలు బయట డైరెక్ట్ గా వాళ్ళు రీటైల్కి అమ్ముకోవడానికి ఆస్కారం ఉండదు. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తోటి వాళ్ళకి ఒప్పందం ఉంటుంది. మేము ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఇన్ని మెగావాట్ల కరెంటు ఉత్పాదక దిశగా మేము అడుగులేకపోతున్నాం, మేము ఉత్పత్తి చేసే కరెంటుని మీరు కొనుగోలు చేస్తారా? ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళకి ఆ కొనుగోలు ఒప్పందం చేసుకుంటేనే మీకు ఇంత ధరకు మేము కొంటాము అని చెప్పని ప్రభుత్వం నుంచి గ్యారంటీగా అగ్రిమెంట్ జరిగితేనే అక్కడ పెట్టుబడి పెడతారు వాళ్ళు. ఎందుకంటే లేనప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసిన కరెంటు నిరుపయోగంగా అయిపోద్ది కదా, వాళ్ళ పెట్టుబడి వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ప్రభుత్వంతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదిరినాకే పెట్టుబడి పెడతారు. అట్లా గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కుదిరినాయి, వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఉత్పాదక స్టేజ్కి రీచ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లలో అవినీతికి పాల్పడ్డారు. అత్యధిక ధర ₹4.84 అత్యధిక ధరకు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్కి ₹4.84 చెల్లించే విధంగా. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ₹2.44 కరెంటు దొరుకుతుంది. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు తగ్గించుకుంటానికి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం, లేకుంటే మేము ఈ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం జరుగుతుంది? సహజంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పంద రద్దుకు పాల్పడితే అది సాధ్యం కాదు. లీగల్ గా దాని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. అయితే ప్రభుత్వం అనాలోచితంగా ముందు వాళ్ళకి తాకీదులు ఇచ్చారు. మీరు ₹4.84 మా ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా లేదు, మీరు ధర పునఃసమీక్షించుకోండి,
మీకు తక్కువ ధర పే చేస్తామని చెప్పని వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అది వాళ్ళకి నష్టం కదా. వాళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది రెలవెంట్. గవర్నమెంట్ తో వ్యక్తులు మారుతారు, పార్టీలు మారుతాయి. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కరెక్ట్. గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకొని ఒక సంస్థ పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా వెనకడుగేయడానికి వీల్లేదు అక్కడ. అది ఇద్దరి మధ్య జరిగిన మ్యూచువల్ అగ్రిమెంట్ అది. అటువంటప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం తనకు తానుగా ఆ నిర్ణయాన్ని వైలేట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ తగ్గింపు ప్రతిపాదనకు వాళ్ళు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకపక్షంగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకుంది. ఇది వాస్తవంగా ఈ చర్చలు నడుస్తా ఉన్న సందర్భంలోనే అది దేశవ్యాప్తంగా కొంత ప్రకంపనలకి కారణమైంది. ఎందుకు? ఒక రాష్ట్రంలో సహజంగా ఇప్పుడు ఉండే వాతావరణం ఏంటి? ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఓపెన్ కాంపిటీషన్ ఉంది. పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రెడ్ కార్పెట్ పరిచి మీకు ఈ వెసులుబాట్లు ఇస్తాం, మీకు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం, మా వైపు నుంచి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తాం, మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మా దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి, మా దగ్గర రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు అన్ఇంటరప్టెడ్ కరెంట్ సప్లై చేస్తాం, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి పెట్టుబడిదారులను ఆకర్షించుకోవాలి. ఇటువంటి ఒక ఆరోగ్యకర పోటీ రాష్ట్రాల మధ్య నెలకొని ఉంది. మా రాష్ట్రానికి రండి, వాళ్ళకన్నా మేము మెరుగైన వెసులుబాట్లు ఇస్తామని చెప్పని వాళ్ళ రాష్ట్రాలు పోటీ పడి వాళ్ళని ఆకర్షించుకునే ప్రాసెస్ లో అట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార సంస్థల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న వాతావరణం 100% దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలకు కారణమైంది. కారణమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే హెచ్చరిస్తుంది, మీరు చేస్తున్న తప్పు, ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడుల మీద ప్రభావితం చూపుతుంది అని చెప్పని. ఇక్కడ ఈ పెట్టుబడిదారుల్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎఫ్డిఏస్ ఉన్నాయి. ఆ ఎఫ్డిఏస్ ఉన్న నేపథ్యంలో జపాన్ రాయబారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మీ దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాల పర్యవసానం మా దేశస్తులు పెట్టిన పెట్టుబడుల భద్రతకి ముప్పుగా మారుతుంది, మా వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇటువంటి వాటిని మీరు అరికట్టని పక్షంలో మీ దేశంలో పెట్టుబడులు పెట్టే అంశంలో మా దేశం పునర్సమీక్షించుకుంటుంది అని చెప్పని ఒక రకమైన వార్నింగ్ లాంటిది పంపించారు. బట్ అట్లా సుప్రీంకోర్టు ఇన్వెస్టర్స్కే ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న ఈ నిర్ణయ పర్యవసానం ప్రపంచవ్యాప్తంగా కూడా మన పెట్టుబడుల మీద, దేశ పెట్టుబడుల మీద, ఇప్పుడు జపాన్ నుంచో సింగపూర్ నుంచో లేదు ఫ్రాన్స్ నుంచో వచ్చి పెట్టుబడిదారుడికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనేది వాళ్ళకి పరిగణలోకి తీసుకోరు. ఇండియాలో మేము పెట్టుబడులు పెడుతున్నాం. ఆ ఇండియా మీద ఒక నెగిటివిటీ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల్లో అది దేశ బ్రాండింగ్ దెబ్బతింటది, ఇమేజ్ దెబ్బతింటది. కాబట్టి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు హెచ్చరికలు చేయడం జరిగింది, మీరు చేస్తున్న తప్పుడు విధానం అని చెప్పని. అయినా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కంపెనీల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ జరిగింది ఏంటి? వాళ్ళు కరెంటు ఉత్పత్తి అవుతుంది, దాన్ని తీసుకొని వాళ్ళకి చెల్లింపులు చేస్తే ఆ చెల్లింపులకి సంబంధించి ప్రజలు ఆ బిల్లు పే చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళ దగ్గర నుంచి కరెంటు తీసుకోకుండా వాళ్ళని ఇగ్నోర్ చేసేసిన పర్యవసానం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ అగ్రిమెంట్లో ఉన్నదేంటి? నువ్వు కొనకపో, నీకు నేను ప్రతిరోజు ఇంత సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నా నీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, నువ్వు డిమాండ్ లేదు అని చెప్పని తీసుకోకున్నా సరే మాకు ఛార్జ్ పే చేయాల్సిందే. మా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, మా హ్యూమన్ రిసోర్సెస్, మా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఐడియల్ ఉండిపోతాయి కదా. కాబట్టి నీ వాగ్దానం మీద నమ్మి నీ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాం మేము, నీ బాధ్యత అది. దాన్ని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్న పర్యవసానం ఇష్యూ కోర్టుకు చేరింది. కోర్టుకు చేరితే కోర్టులో, గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచి ప్రభుత్వ వాదనని సపోర్ట్ చేస్తూ ₹2.44 మీరు తగ్గించుకోమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. కంపెనీల వాళ్ళు ఫుల్ బెంచ్కి వెళ్ళారు, ధర్మాసనానికి వెళ్ళారు. ధర్మాసనం కంపెనీల వాదనని సమర్థించింది. ఇక్కడ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ప్రభుత్వానికి ఉండదు, మీరు వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని మన్నించి తీరాల్సిందే, వాళ్ళకి మీరు ఈ నష్టపరిహారం పే చేయాల్సిందేనని చెప్పని. దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అంతిమంగా జరిగింది ఏంటి? 16,000 కోట్ల రూపాయలు ఒక్క సింగిల్ యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అవివేకపు నిర్ణయ పర్యవసానం డిస్కమ్లు వాళ్ళకి వృధాగా నష్టపరిహారం కట్టాల్సి. ఆ 16,000 కోట్లు పే చేయడానికి కూడా ప్రభుత్వం ఏం చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, దాన్ని కూడా అమలుపరచకపోతే వీళ్ళు మళ్ళీ కంటెంప్ట్ కేసుకి వెళ్ళారు. ఆ నష్టపరిహారం పే చేయకపోతుంటే కంటెంప్ట్ కేసు ఫైల్ చేశారు. ఇక అప్పుడు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టినాయి. రేపు కంటెంప్ట్ కేసు ఫైల్ అయితే మొత్తం అందరు లోపలికి వెళ్తారు. అందుకోసం చెప్పడానికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళని నయానా పైన బతిమలాడుకొని
ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేశారు. ఆ పే చేసిన పర్యవసానం వాళ్ళకి చెల్లించాల్సిన గడువు దాటిపోయేటప్పటికి వాళ్ళ ఇంట్రెస్ట్ 1800 కోట్ల రూపాయలు కట్టమని అడుగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళని మీరు ఏదో రకంగా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఈ ఇంట్రెస్ట్ ప్రపోర్షన్ అయినా ఏదో కొద్ది గొప్ప తగ్గించి ఏర్పాటు చూడండి అని చెప్పని ఇప్పుడు అధికారులని వాళ్ళ అంటే కాళ్ళబేరానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అసలు ఇటువంటి పరిస్థితి? ఇవాళ ఇక్కడ జరిగిన నష్టం ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన కరెంటు తీసుకోవాలా. అది తీసుకొని పర్యవసానం 2022 మీరు ఒకసారి సమ్మర్ గుర్తు చేసుకుంటే విపరీతమైన పవర్ క్రైసిస్ వచ్చింది. ఇవాళ అప్రకటిత ఒక కరెంటు కోతలో కొన్ని గంటల పాటు అర్ధరాత్రులు కరెంటు తీసేశారు. ప్రాసెసింగ్ యూనిట్లని 50% కెపాసిటీతో రన్ చేసుకోమన్నారు. ఇండస్ట్రీస్ కి వారానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు. అటువంటి నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ నుంచి కరెంటు కొన్నారు. పవర్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే అప్పుడు ఏంటి, మనం సినిమా టికెట్లు అయిపోయినాక థియేటర్ దగ్గరికి వెళ్ళాం, బ్లాక్ లో కొనుక్కోవాలి. ఇది కూడా ముందుగా మనం అగ్రిమెంట్ చేసుకున్న సంస్థలు మనతో అగ్రిమెంట్ జరిగిన ధరకు వాళ్ళు సప్లై చేయాలి. ఆ అగ్రిమెంట్స్ లేవు మనకి. మనం ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఏం జరుగుద్ది? బ్లాక్ మార్కెట్ లో ఒక రాష్ట్ర ప్రభుత్వం 14 రూపాయలు చెప్తే ఇంకొకటి 15 రూపాయలు అంటాడు. అట్లా అధిక ధరకి కొనుగోలు చేసిన పర్యవసానం 12,000 కోట్ల రూపాయల కరెంటు కొనుగోలు చేశారు. అంటే ఈ 17,800 కోట్లు కాక ఇదొక 12,000 కోట్ల రూపాయలు అనాలోచిత నిర్ణయ పర్యవసానం. ఇవాళ మీరు ఒకసారి గమనించుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ ప్రజలకి ప్రకృతి వనాన్ని ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని గండి కొట్టారు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ నష్టం కలిగించింది ఎవరు? ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి కదా. ఈ నష్టాన్ని కదా వాస్తవంగా ప్రభుత్వ ఖజానాకి జరిగిన నష్టం ఇది కదా. దీని మీద కదా కేసు నమోదు చేయాల్సింది, దీనికి కదా బాధ్యుని చేయాల్సింది. ఇప్పుడు కొత్త కేసు నమోదు అవుతుందంటారు. నమోదు చేసి తీరాలి. 100% జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయ పర్యవసానం ఇదొక్కటి కాదు. ఆయన పరిపాలనా హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లాగే దుర్వినియోగం చేశారు. ఆయన ప్రభుత్వ భవనాలకి వాళ్ళ పార్టీ రంగులు వేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయినా సరే దాన్ని ఉల్లంఘించి మొత్తం ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన వాటర్ ట్యాంకులకి, సివరేజ్ ప్లాంట్లకి, పంచాయత్ ఆఫీస్ బిల్డింగ్లకి, పశువుల హాస్పిటల్స్ కి, రైతు భరోసా కేంద్రాలకి మొత్తానికి అద్దె భవనాలకు ఉన్న రైతు భరోసా కేంద్రాలు కూడా వీళ్ళు పార్టీ రంగులు వేశారు. చివరికి అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మొట్టికాయబడిన తర్వాత ఆ రంగులు వేయడానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ తీసి మళ్ళీ వేరే రంగులు వేయడానికి ఇంకో 1,500 కోట్లు, 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయం. అంటే మీకు ప్రజావేదిక అనేది ఒక ప్రభుత్వ ధనంతో కట్టిన నిర్మాణాన్ని కూల్చడంతో మొదలైన ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కాదు కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాల్సి వస్తే 10ల సంఖ్యలో పెట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటి కేసులు 100% ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం చేసిన అంశం మనకి ఎన్నో అంశాల్లో నిర్ధారణ అవుతుంది. మరి సిఐడి ఇప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వ వనరుల్ని దుర్వినియోగపరిచినందుకు కేసు నమోదు చేసి సాహసం చేస్తా లేదో ప్రజలు కూడా వేచి చూస్తా ఉన్నారు. సో డెఫినెట్లీ వేచి చూద్దాం. నిజంగానే ఇంకొక కొత్త కేసు జగన్ మీద రాబోతుందో లేదో వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.